పల్నాడు జిల్లా పిడుగురాలలో మున్సిపల్ కార్మికుల నిరవధిక సమ్మెకు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వైద్యుల విభాగం అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ మద్దతు తెలిపారు. గత 3 రోజులుగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడాన్ని సరికాదని జీవో నెంబర్ 36 ప్రకారం వారి జీతాలు పెంచాలని అశోక్ కుమార్ డిమాండ్ చేశారు. అవుట్సోర్సింగ్ కార్మికులను కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను వర్ధిల్లాలి సిఐటియు వర్ధిల్లాలి ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత రచించాలి ప్రభుత్వం మండి వైఖరి రచించాలి ఇంజనీరింగ్ కార్మికుల పట్ల ప్రభుత్వం మండి వైఖరి పిలవాలి వెంటనే చర్చలకు వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత ఏప్రిల్ చేయండి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరవధిక సమ్మెను ఏప్రిల్ చేయండి రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మెను ఐక్యత ఇవ్వాలి. కనీస వేతనం 20,000. కార్మికులందరూ దీక్ష చేస్తున్నా కానీ ప్రభుత్వం పట్టినట్టుగా వదిలేయటం అనేది చాలా బాధాకరం. మున్సిపల్ కార్మికులేమి వాళ్ళకేమీ లక్షలు కావాలని కానీ వాళ్ళ గొంతెమ్మ కోరికలు తీర్చమని కానీ ఏమీ డిమాండ్ చేయట్లేదండి. వాళ్ళకి కావలసినటువంటి బేసిక్ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయమని మాత్రమే అడుగుతున్నారు. ముఖ్యంగా వాళ్ళకి జీవో నెంబర్ 36 ప్రకారం ఏదైతే శాలరీ ఇస్తాను అన్నారో అది ఇవ్వకుండా కేవలం 13,000కే కన్ఫైన్ అయ్యి ఇవ్వాల్సిన శాలరీ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. దాన్ని పెంచమని మాత్రమే వాళ్ళు అడుగుతున్నారు. దాంతోపాటు వాళ్ళకి ప్రభుత్వ పరంగా చాలామందికి అందుతున్నటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు మాకు కూడా అందాలి అన్న కోరిక మాత్రమే కోరుతున్నారు. ఎంతోమందికి ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రభుత్వం తరఫున అందించేటటువంటి తల్లికి వందనం కానివ్వండి, ఇక ఏ స్కీమ్ అయినా ఎన్నో లక్షాధికారులకి కోటీశ్వర్లు కూడా అందిస్తున్నారు. ఇలాంటి నిరుపేదలకి అందించడంలో ఎందుకు ప్రభుత్వం అశ్రద్ధ చేస్తుందో ఇప్పటికీ మాకు అర్థం అవ్వట్లేదు. దాంతోపాటు వీళ్ళు చేసేటువంటి పనిలో చాలా రిస్క్తో కూడుకున్నదండి. ఎంతో లోతులో ఉన్నటువంటి ఒక్కోసారి ఇబ్బందులు ఉన్నా కానీ లోతుల్లోకి దిగి వాటిని సరిచేయటం కానివ్వండి, ఎలక్ట్రికల్ వర్క్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు. ఆ రిస్క్ను కూడా భరించి చేస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం చాలా శోచనీయం. ముఖ్యంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఆయన ఓన్లీ ఒక్క సిఆర్డీఏకే మినిస్టర్ కాదండి, ఆయన ముఖ్యంగా మున్సిపల్ శాఖ మంత్రి అనేది ఒకటి గుర్తుపెట్టుకొని వీళ్ళ డిమాండ్స్ పైన తక్షణమే స్పందించి వీళ్ళ కోరికలు తీర్చాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము.